హే గాయ్స్, ఈరోజు మనం టాక్సిమ్ బోనస్ సిరప్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్ సెఫిక్జిమ్. దీని ధర 54 రూపాయలు. దీనిని ఆల్కెమ్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఇది సెఫాలోస్పోరిన్ క్లాస్కి సంబంధించిన యాంటీబయాటిక్. దీనిని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెడికేషన్ ఎక్కువగా టైఫాయిడ్ ఫీవర్ మరియు సోర్ థ్రోట్, యూటీఐలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించేందుకు అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఊపిరితిత్తుల్లో వచ్చే మైల్డ్ న్యూమోనియా మరియు బ్రాంకైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, మరియు గొంతులో వచ్చే సమస్యలైన టాన్సిలైటిస్, ఫారింజైటిస్ అనే సమస్యల్ని తగ్గించేందుకు, దీంతో పాటు సైనసైటిస్ ట్రీట్మెంట్లో కూడా ఈ మెడికేషన్ అయితే ఉపయోగిస్తుంటారు. మరియు దంతాల చిగురు సమస్యల్ని తగ్గించేందుకు, సెల్యులైటిస్ లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, చెవిలో వచ్చే ఓటైటిస్ మీడియా లాంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, దీనిని ఇంకా కిడ్నీ మరియు మూత్రాశయంలో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, ఇంకా వీటితో పాటు బోన్ అండ్ జాయింట్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం. ఈ మెడికేషన్ కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ అయితే ఈ మెడికేషన్ ఉపయోగపడదు. ఈ మెడిసిన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. లూజ్ మోషన్స్ అవ్వడం, వాంతి వచ్చినట్టుగా ఉండడం, కడుపు నొప్పిగా ఉండడం, ఇండైజెషన్గా ఉండడం, రాషెస్, ఇచ్చింగ్ మరియు తలనొప్పి, కళ్ళు తిరిగినట్టుగా కూడా ఉండడం. దీని యొక్క డోస్ మరియు డోసేజ్ గమనించినట్లయితే, దీనిని ఆహారం తీసుకున్న తర్వాత ఈ విధంగా 3 రోజులు లేదా 5 రోజులు, కొందరిలో అయితే ఈ డోసేజ్ అనేది 1 వీక్ వరకు కూడా ప్రిస్క్రైబ్ చేయబడుతుంది. పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ బట్టి ఈ డోసేజ్ అనేది డాక్టర్ గారిచే నిర్ణయించబడుతుంది. ఈ మెడికేషన్ యొక్క డోస్ పర్ కేజీ గమనించినట్లయితే 4 mg per kg ఫర్ 12 hours. ఈ డోసేజ్ అనేది పేషెంట్ యొక్క ఏజ్ మరియు వెయిట్, పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ బట్టి అయితే డాక్టర్ గారిచే నిర్ణయించబడుతుంది. ఎగ్జాంపుల్తో చెప్పాలంటే 10 kg ఉన్న వాళ్ళకి 40 mg అంటే 4 ml ఈ విధంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ మెడికేషన్ ఇంకా మనకు డ్రాప్స్ రూపంలో మరియు సిరప్స్ రూపంలో మరియు టాబ్లెట్స్ రూపంలో కూడా లభిస్తుంది. ఇది షెడ్యూల్ H మెడికేషన్ కాబట్టి డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది.